హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? చాలామంది కూడా రిపీటెడ్గా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్లే చేయడం జరుగుతుంది. ఆ యొక్క కామెంట్స్ ఏమిటంటే, బ్రదర్ మేము ఈ ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్ళి పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం 1000 రూపీస్ చలన మేమైతే పే చేసాం. సో మా యొక్క అకౌంట్లో అమౌంట్ అనేవి కట్టని కానీ పాన్ కార్డ్ నెంబర్ కింద అమౌంట్ అనేది అప్డేట్ అవ్వలేదు. ఆ యొక్క అమౌంట్ని ఎలా రిఫండ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా అదేవిధంగా మరి కొంతమంది అయితే, బ్రదర్ మేమైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం మేమైతే అమౌంట్ పే చేసాం, అమౌంట్ కూడా అప్డేట్ అయితే అయిపోయినాయి పాన్ కార్డ్ నెంబర్ కింద. కానీ పాన్ ఆధార్ లింక్ చేసినప్పుడు నేమ్ మిస్ మ్యాచ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్, జెండర్ మిస్ మ్యాచ్, సో ఏదో ఒకటి వచ్చి మాకు ప్రాబ్లమ్స్ వస్తుంది. సో మాకు ఆ యొక్క అమౌంట్ అనేది అక్కడతో మాకు రిఫండ్ వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. మరి కొంతమంది ఎలా అడుగుతున్నారంటే, బ్రదర్ మేమైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం మేమైతే అమౌంట్ అయితే పే చేసాము, తర్వాత పాన్ ఆధార్ లింక్ కూడా మేము చేసేసుకున్నాము. సో ప్రస్తుతం మాకు పాన్ ఆధార్ లింక్ అనేది వద్దు. సో మేము డీలింక్ చేసుకొని పాన్ ఆధార్ లింక్ని డీలింక్ చేసుకొని మా యొక్క 1000 రూపీస్ మేము పే చేసాం కదా, ఆ అమౌంట్ మాకు వస్తాయా రావని చెప్పేసి చాలామంది కూడా మనకి కామెంట్ సెక్షన్లో ఈ యొక్క 3 క్వశ్చన్లకు సంబంధించి డౌట్స్ అనేవి రైజ్ చేస్తున్నారన్నమాట. సో ఈ రోజు వీడియోలో మనమైతే మరి మనం పే చేసినటువంటి ఈ యొక్క 1000 రూపీస్ చలానాకు సంబంధించిన ఈ యొక్క డబ్బులు అనేవి మనకు తిరిగి వస్తాయా, ఒకవేళ తిరిగి వస్తే వాటిని మనం ఎలా తెచ్చుకోవాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, చాలామంది కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇదే సిచ్యువేషన్లో ఫస్ట్ స్టెప్గా మనమైతే 1000 రూపీస్ లేట్ పెనాల్టీ మనమైతే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా ఏం చేస్తారంటే, మనకి వెబ్సైట్ అనేది ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే వీళ్ళు పర్ఫెక్ట్గా వీళ్ళు బ్యాడ్ టైం అనుకోవచ్చు, సో అది ఏదైనా అనుకోవచ్చు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే పేమెంట్ చేసేస్తారు 1000 రూపీస్, మన యొక్క అకౌంట్లోంచి అమౌంట్ అనేవి కట్ అవ్వడం జరుగుతుంది. కానీ మనకు 1 డే 2 డేస్ 4 డేస్ 1 మంత్ అయినప్పటికీ కూడా సో మనకైతే మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ కింద 1000 రూపీస్ అనేవి అప్డేట్ అయితే అవ్వనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, దీనికి మనకు 2 మార్గాలు ఉన్నాయండి. నెంబర్ 1 వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మనమైతే అంటే కాల్ సెంటర్ కాల్ చేసి మన యొక్క ప్రాబ్లం వాళ్ళకి చెప్పొచ్చు. సో వాళ్ళైతే ఆ యొక్క ప్రాబ్లం వారైతే రీసాల్వ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీకు కనుక కాల్ ఇబ్బందిగా ఉన్నట్లయితే సో మీరైతే మెయిల్ కూడా పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ నేను డిస్ప్లే మీద ఒక నెంబర్ మీకే డిస్ప్లే చేస్తాను చూడండి. సో 912027218080 ఈ యొక్క నెంబర్కి మీరు ఫోన్ చేసి సో మీ యొక్క ప్రాబ్లం మీరైతే రెక్టిఫై చేసుకోవచ్చండి. సో ఈ యొక్క కస్టమర్ కేర్కి సంబంధించి సర్వీసెస్ అనేవి మనకు ఎర్లీ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 23 అంటే మనకు 23 అంటే 11 గంటలకు, అంటే మార్నింగ్ 7 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు ఈ యొక్క సర్వీసెస్ అనేవి మనకు అవైలబుల్గా అయితే ఉంటాయండి. సో మేము కాల్ చేయలేం, వాళ్ళతో మేము మాట్లాడలేం, సో మేము జస్ట్ మెయిలే పెడతాం అనుకుంటే మీరు మెయిల్ కూడా పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తాను చూడండి, ఈ ఫైలింగ్ వెబ్ మేనేజర్ @incometax.gov.in అనే ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. సో మరి ఈ యొక్క మెయిల్లో మనం ఏమేమి మెన్షన్ చేయాలో కూడా నేను మీకైతే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, డియర్ సార్ మేడం అని చెప్పేసి పెట్టేస్తారు. తర్వాత ఒక పారాగ్రాఫ్ రాస్తారు. అంటే పారాగ్రాఫ్ అంటే మీ యొక్క ప్రాబ్లం అనమాట, మీరు ఏం చేస్తే ఏం జరిగింది సో అనే దాని గురించి మీరు క్లియర్ అండ్ కట్గా మీరైతే తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, మీ రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క లాంగ్వేజ్లో మీరైతే టైప్ చేయొచ్చు అనమాట. సో అంతేగానే మాకు ఇంగ్లీషే పెడతామంటే మీకు అంటే అందరికి ఇంగ్లీష్ రాదు కదా, సో అదనమాట మ్యాటరు. సో మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో పెట్టండి, లేకపోతే మీకు తెలుగు వస్తే తెలుగు, సో హిందీ వస్తే హిందీ, ఉర్దూ వస్తే ఉర్దూ, సో వీటికి సంబంధించి మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మీరైతే పెట్టచ్చు అనమాట. సో డౌన్లోకి వచ్చేసి మీ యొక్క పాన్ కార్డు సంబంధించి హోల్డర్ నేము, తర్వాత పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత మీరు పేమెంట్ చేశారు కదా, అది యూపీఐ ద్వారా కావచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కావచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా, సో వీటికి సంబంధించి సో దానికి సంబంధించిన మీరు ట్రాన్సాక్షన్ చేసినటువంటి ట్రాన్సాక్షన్ నెంబరు వీటన్నింటిని కూడా మీరు పెట్టి సో దానికి ఏ ప్రాబ్లం ఏంటని చెప్పేసి మీరు బాడీ ఆఫ్ ద లెటర్లో మీరైతే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అన్నింటిని మీరు అటాచ్మెంట్ చేసి సో స్క్రీన్ షాట్ వీటన్నిటి కూడా మీరు అటాచ్మెంట్ చేసి మీరైతే మెయిల్ అయితే చేయాలన్నమాట. సో తర్వాత మీకు ఫీడ్బ్యాక్ అయితే వస్తుందండి. సో వితిన్ 24 అవర్స్ లేదా 48 అవర్స్లో మీకు అయితే ఫీడ్బ్యాక్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు జెన్యున్గా చేశారనుకోండి, మీకు అమౌంట్ అనేది మీకు 100కి 100% మీకైతే అమౌంట్ అనేవి రిఫండ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఏంటి ఫస్ట్ ప్రాబ్లంకి మనమైతే సొల్యూషన్ కనుక్కున్నాం. తర్వాత సెకండ్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం అంటే చాలామంది ఏం చేస్తున్నారు, పాన్ ఆధార్ లింక్ కోసం 1000 రూపాయలు పే చేసేస్తున్నారు. అది అప్డేట్ అయిపోతుంది. ఫస్ట్లో మనం వాళ్ళు చెప్పుకున్నాం, అప్డేట్ అవ్వని వాళ్ళకి ఏం చేయాలో చెప్పాం. సో ఇప్పుడు మనం ఏంటంటే
అప్డేట్ అయిన వాళ్ళు అనమాట. సో మనీ రిఫండ్ అవ్వాలంటే సో మనం ఏం చేయాలంటే మనం ఏం చేయలేమంటే ఇక ఒకసారి మనీ అప్డేట్ అయినాయి అంటే సో మీకు మనీ అనేవి రిఫండ్ అయితే రావన్నమాట. మీరు పాన్ ఆధార్ లింక్ చేసేటప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తారు నాన్ రిఫండబుల్ అమౌంట్ అని చెప్పేసి. సో అదనమాట మ్యాటర్. మీరు క్లియర్ అండ్ కట్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక అదేవిధంగా సో మన సెకండ్ ప్రాబ్లం కూడా సొల్యూషన్ అయితే చెప్పేసాను మీకు, అమౌంట్ అనేది తిరిగి రావని చెప్పేసి. ఇప్పటి వరకు మనమైతే 2 ప్రాబ్లమ్స్ మనమైతే సొల్యూషన్ అయితే తెలుసుకుందాం. సో మనకు థర్డ్ ప్రాబ్లం వచ్చేసి చాలామంది కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం వీళ్ళైతే ఈ అమౌంట్ అయితే పే చేస్తారు. తర్వాత ఈ అమౌంట్ అయితే అప్డేట్ కూడా అవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు సక్సెస్ఫుల్గా పాన్ ఆధార్ లింక్ కూడా వీళ్ళైతే చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇదే సిచ్యువేషన్లో వీళ్ళు ఏమంటున్నారంటే బ్రదర్ మాకు పాన్ ఆధార్ లింక్ అనేది వద్దు, మేమైతే పాన్ ఆధార్కి సంబంధించి డీ లింక్కి మేమైతే అప్లై చేస్తాం. డీ లింక్ అయిన తర్వాత మేము ఏదైతే పే చేసామో 1000 రూపీస్ ఆ 1000 రూపీస్ అనేవి మాకు కావాలని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారన్నమాట. ఫ్రెండ్స్ మనం సెకండ్ ప్రాబ్లం చెప్పాం కదా నాన్ రిఫండబుల్ పేమెంట్ అని. సో ఇది మనకు ఆ సొల్యూషనే మనకు థర్డ్ కూడా మనకైతే అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం పే చేస్తే అమౌంట్ అప్డేట్ అయితే మాత్రం మనకు నాన్ రిఫండబుల్ అనమాట. ఇక అదేవిధంగా మీకు స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదా ఏంటంటే సో పేమెంట్ పే అయిన వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి. సో మనకి ఏం చేస్తారంటే ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అది నిజంగానే మీరు అమౌంట్ పే అయితే మాత్రం మీకు ఆ పాన్ ఆధార్ లింక్ సంబంధించి అమౌంట్ వాళ్ళైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ అమౌంట్ కనుక అప్డేట్ అవ్వకపోతే మాత్రం అమౌంట్ అప్డేట్ అవ్వలేదు, మళ్ళీ మీరు అయితే రీపేమెంట్ చేయమని చెప్పేసి మనకు ఆడటం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 ప్రాబ్లమ్స్ సంబంధించి నేను మీకైతే క్లియర్ అండ్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్ మీలో చాలామంది కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇదే సిచ్యువేషన్లో పేమెంట్ దగ్గర ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే నేమ్ మిస్ మ్యాచ్, జెండర్ మిస్ మ్యాచ్, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్, వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది కూడా ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో సో వీళ్ళైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, మీకైతే హెల్ప్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక విధంగా చాలామంది కూడా ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్స్ పోగొట్టుకొని చాలామంది కూడా సఫర్ అయితే అవుతుంటారు. సో మీరు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మీకు పాన్ కార్డ్ నెంబర్ అనేది మీరు అతి త్వరగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాల గురించి మేమైతే మీకైతే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇన్ఫర్మేషన్ వీడియోతో. సో చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ సో ఎవరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు అనమాట. కొత్తగా ఎవరైతే వచ్చారో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి రికమెండేషన్ అయితే అవుతుంది. సో ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.